'నువ్వు నేను' సినిమా అనుకుంటా. దాంట్లో ఉదయ్ కిరణ్ పక్కన సునీల్ ఆహ్, దాంట్లో కమెడియన్ పాత్ర పోషిస్తా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్‌గా. అందులో ఒక అమ్మాయి ఈ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి లెక్చరర్ పొజిషన్‌లో ఉండి మార్కులు లిస్ట్ ఇచ్చినప్పుడు ఇతనేదో మాట్లాడుతుంటే "రేపు మూసుకు కూర్చోరా పూల చొక్కా" అంటది. వెంటనే బల్లెక్కి కూర్చుని నాకు లెక్చరర్ క్షమాపణ చెప్పాలంటాడు. అన్నదామె అనిపించుకున్నది నువ్వు మధ్యలో నేనేందిరా అంటాడాయన. అట్లాగిప్పుడు దాడి చేసింది ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా. రివర్స్ చేసింది ఇజ్రాయెల్ మీదకి ఇరాన్. పనిలో పనిగా గల్ఫ్ దేశాల మీదకి కూడా వెళ్ళింది ఇరాన్. తను తప్పు చేస్తే శిక్ష అంట గల్ఫ్ దేశాలు భరించాలంట. బహ్రెయిను, సౌదీ అరేబియా, ఖతారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ కలిసి $270 బిలియన్ ఇవ్వాలట వాళ్ళకి. ఇప్పుడు నేను అమెరికా చర్చల్లో అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ బేసుల నుంచి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అమెరికా స్థావరాల నుంచి ఆ స్థావరాలు వాడుకున్నారు. అమెరికాకి వాయు మార్గం కూడా ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడులకు సహకరించారు. కాబట్టి ఈ డబ్బులు మాకు చెల్లించాలి. ఇది ఇరాన్ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ డిమాండ్ అనమాట. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి రికార్డుకి ఓ లేఖలో ఇది చెప్పుకొచ్చారు. అంటే వీళ్ళు దాడులు చేస్తారు, వాళ్ళు పరిహారం ఇవ్వాలి. ఇప్పుడు మనందరం దానివల్ల సఫర్ అయ్యాం. మనకి పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది, గ్యాస్ కొరత ఏర్పడింది, డబ్బులు ఎక్కువైనాయి. ఇవన్నీ మరి ఇరాన్ కడతదా?